హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక్క చిన్న మాట చెప్పనా? ఏం లేదండి, లైఫ్లో అందరివి పోవాల్సిన వాళ్ళు, కాకపోతే వెనక ముందు అంటే ఎవరం ఎప్పుడు పోతామో తెలీదు. మన తలరాతి ఎలా రాసి పెట్టుంటే అలాగే పోవలసిన వాళ్ళు. ఆ మాత్రం దానికి ఇది నాదంటే ఇది నాది, ఇది నాదంటే నాది పోట్లాడేసుకొని గుద్దులాడేసుకొని మనశ్శాంతి లేకుండా కొంతమంది అయితే అసలు మనశ్శాంతి కూడా ఉంచరండి. ఎవరో దూరం వాళ్ళు కాదండి, బాగుపడ్డాము అనుకుంటే మన రక్త సంబంధికులే ఎంత కుళ్ళు పడిపోతారంటే వాళ్ళ జీవితంలోకి ఎంత తొంగి చూస్తారంటే అంత తొంగి చూస్తారన్నమాట. అది ఎందుకు ఆ కుళ్ళు బుద్ధులు నాకు అర్థం కాదు. పోనీలే మా అన్నయ్య బాగుపడ్డాడు కదా, పోనీలే మా తమ్ముడే బాగుపడ్డాడు కదా, కొన్ని కష్ట సుఖాలు పంచుకోవద్దు, పక్కన ఉంచండి. ఎందుకంటే ఎవరికున్న ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. కనీసం ఆ ఇంకిత జ్ఞానం కూడా మర్చిపోయి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు అన్నమాట. ఎలాగంటే కుళ్ళు బుద్ధులు, ఒళ్ళంతా కుళ్ళే. మంచి బట్ట కట్టుకుంటే వారవలేరు, ఒక సంతోషంగా ఉంటే వారవలేరు, నెత్తి మీద పట్టుకొని వెళ్ళిపోతాం ఇదంతా ఆ కాట్లోకి. చెప్పండి, జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితాన్ని ఈ కుళ్ళి కుతంత్రాలతోటి జర్నీ చేస్తే ఎప్పటికీ వాళ్ళు బాగుపడరు, ఉన్నోళ్ళు బాగుపడినవరు. ఇది నిజమా కాదో చెప్పండి. నేనైతే ఇలాంటివి చాలా స్పేస్ చేశాను, చాలా అంటే చాలా నా లైఫ్లోని. కానీ ఆ అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, మన వాళ్ళు కాదు, మనం వాళ్ళకి అక్కర్లేదు అనుకున్నప్పుడు వాళ్ళ వెంటపడి పాకులాడ అవసరం లేదు. అవసరం లేదు. వాళ్ళు ఏమైనా నీకు నెల జీతం ఇస్తున్నారా? వాళ్ళు ఏమైనా నీకు పెంచుతున్నారా? వాళ్ళు ఏమైనా నీకు చూస్తున్నారా? మాట్లాడిపోతే మాట్లాడినవ్వుకోనివ్వండి, ఐ డోంట్ కేర్ అని లెక్కలోని ఉంటేనే మనం మీదకి ఎదగలం, సంతోషంగా ఉండగలం. మీ పిల్లలతోటి నీ కుటుంబంతోనూ సంతోషంగా ఉండు. ఒకరు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఒకసారి తగ్గు. ఓకే, వాళ్ళు మనలాగే ఉన్నారు, మనతో ఉన్నారు అనుకుంటే తప్పేం లేదు. 1-2 సార్లు తగ్గినా పర్లేదు. పదే వాళ్ళు పట్టుకొని వాళ్ళ గురించి ఆలోచించి నీ ఫ్యామిలీని నీ పిల్లల్ని పక్కన పెట్టేసి వాళ్ళ గురించి ఆలోచించవలసినంత అవసరం అయితే నిజంగా చెప్తున్నాను లేదు. నాకు పెళ్ళయి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలకి ఎంత నేర్చుకున్నాను అంత నేర్చుకున్నాను. అత్తోరింటికి వచ్చి చాలా అంటే చాలా నేర్చుకున్నాను అనమాట. ఇంకా చాలు, ఇంకా నా ఫ్యామిలీకి నా పిల్లలకి నేను ఇంపార్టెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. నాతో ఎవరు కలిసి ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను, నాలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉంటాయి. వాళ్ళ గురించి పట్టించుకొని తపస్సు చేయవలసినంత అవసరం అయితే లేదు. మీ లైఫ్ మీరు జర్నీ చేయండి.